మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా చెప్పిన మాట. శుభవార్త, మంచి వార్త, రక్షణ వార్త. యేసుక్రీస్తు సిలువలో మనందరి కొరకు మరణించాడు అని చెప్పే శుభవార్త. మరణం ఎట్లా శుభవార్త అవుతుంది అని అంటే, పరిశుద్ధుడైన దేవుడు పాపులైన మనుషుల కొరకు మరణించకపోతే మానవునికి విమోచన లేదు, రక్షణ లేదు, స్వర్గము లేదు, వైకుంఠము లేదు, పరలోకము లేదు. చేస్తాడు, ఇతరుల మీదకు తోసేస్తాడు తప్ప తనంతట తాను ఒప్పుకునే మనిషి ఈ లోకంలో లేడు. కానీ యేసుక్రీస్తును రక్షకును అంగీకరిస్తే, క్రీస్తు రక్తంలో కడుగబడితే, క్రీస్తు రక్తంలో పరిశుద్ధపరచబడితే మనంతట మనమే నేను ఫలానా పాపం